అప్పట్లో వాళ్ళ నాగబబిత వాళ్ళ డాడీకి ఎంతమంది పిల్లలు? నాగభవితకు ఆ కాలంలోన వాళ్ళ డాడీకి ఒక ఈ నాగవర్షిణి దేవి తర్వాత ఒక అబ్బాయి. ప్రజలారా పాయింట్ చూసుకోండి, నేను ఓపెన్ గా చెప్తున్నా, ఒక ఆడపిల్లని బదలాం చేస్తారనే మాటలు మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను. నేను ఏషియా క్వశ్చన్ లో నిజం ఉన్నప్పుడు మాత్రమే నేను చాలా ఫ్యాక్ట్ గా మాట్లాడతా. వాస్తవంగా వాళ్ళు చెప్పేది నిజాలైతే నిజం తోపులు వీళ్ళు అని నేను చెప్తా. నేను ఫేక్ అని చెప్పడానికి ఎంత గట్టిగా స్ట్రాంగ్ గా వాయిస్ ఇస్తానో వీళ్ళు చెప్పేది నిజమైనప్పుడు కూడా అంతే స్ట్రాంగ్ గా నేను చేస్తుంటా. ఓకే, నాగభవిత చెప్పింది ఏంటంటే నేను ఒకటే పాపని అని చెప్పింది. నాగకార్తికేయ చెప్పేది ఈ అమ్మాయి ఒకరు ఇంకొక అబ్బాయి అని చెప్పారు. ఓకే, సెకండ్ పాయింట్ కారణాలు వద్దు నాకు ఇంకా. నెక్స్ట్, ఇప్పుడు ఈ ఏదైతే పూర్వకాలం నాగ కార్తికేయకి సంబంధించింది కావచ్చు, లేదంటే వీళ్ళ తాతలది కావచ్చు, వీళ్ళ డాడీది కావచ్చు, వంశం అనేది ఇంకా ఉందా లేదంటే అయిపోయిందా ఈ కాలంలోనా? ఇప్పటికి స్టిల్లోనా? ఇది మానవ రూపం కాబట్టి మాకంత మానవుల్లో అడగట్లేదు నేను, నాగ దేవత రూపంలో నాగదేవత రూపంలో ఉంది, ఇంకా ఉంది. ఉంది. సెకండ్ పాయింట్, భవిత చెప్పింది అబద్ధం. ఫస్ట్ పాయింట్ అబద్ధం, సెకండ్ పాయింట్ అబద్ధం. ఇక్కడ నేను చెప్పట్లేదు, కార్తికేయ గారు చెప్తున్నారు. ఎందుకంటే భవిత ఏం చెప్పింది, ఇంకా లేదు నాతోనే ఎండ్ అయిపోయింది అని చెప్పింది. ఓకే, నెక్స్ట్ కార్తికేయ గారు, నేను మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తున్నా, ఓకేనా? మీరు అనే వాళ్ళు మిస్టేకులు మాట్లాడుతున్నారు అన్నమాట నేను గట్టిగా అడగాల్సి వస్తుంది. మీరు నిజాలు మాట్లాడుతున్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఏమనలేకపోతున్నా. నెక్స్ట్, ఇప్పుడు పూర్వకాలం ఎన్ని వేల సంవత్సరాల కింద మీ కాలం? కొన్ని వేల సంవత్సరాలు. వేల సంవత్సరాలు మీన్స్ 2000, 1000, 10,000 మాకు అంతగా క్లారిటీ రాలేదు. అంటే మీకు విగ్రహాలు ఆది కాలం మనుషులు భూమి మీద లేనప్పుడు జరిగింది. ఇంకొకటి, నాగభవితను మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారా? అప్పుడు పెద్దలు కురిచిన పెళ్ళా? ఈ అమ్మాయి తరపు నుంచి అయితేనేమో ఒప్పుకోలేదు కాబట్టి పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఈ అమ్మాయి కంటే ముందు నేను ఇష్టపడ్డా, కానీ అమ్మాయి ఒప్పుకోలేదు. ఎవరిని? నన్ను. ఓకే, ఈ అమ్మాయి మీరు ఎక్కడ మీట్ అయ్యారు? ఫస్ట్ ఎక్కడ చూసారు ఈ అమ్మాయిని మీరు? పూర్వకాలంలో కోనేటి దగ్గర ఈ అమ్మాయి మీద దాడి జరిగింది. అంటే జలకాలు ఆడడానికి నాగకన్యలతో వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఆపదలు ఉన్నప్పుడు కాపాడాను. సూపర్. నాగభవిత ఈ విషయంలో నిజం చెప్పింది ఇంటర్వ్యూలో, ఇది నేను ఒప్పుకుంటున్నా 100%. కార్తికేయ గారు వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారా లేదా నేను అనలేను, ఎందుకంటే ఇంతకుముందు ఫేక్ కాబట్టి ఫేక్ డిక్లరేషన్ చేశారు, మళ్ళీ దీన్ని కూడా ఒక డౌట్ లాగా క్లియర్ చేస్తున్నాను. నేను దీన్ని ట్రస్ట్ చేస్తున్నా, ఎందుకంటే 100% నాగభవిత కూడా ఇదే విషయం చెప్పింది. నేను ఒక వాటర్ దగ్గర ఉన్నప్పుడు నాకు ఒక చిన్న దాడి జరిగితే నన్ను ఎవరైతే చేసుకున్నారో ఆయన నన్ను కాపాడారని చెప్పింది. ఓకే, ఇది కరెక్ట్ పాయింట్. నెక్స్ట్, ఏం జరిగింది? దాడి జరిగింది, కాపాడాను. తర్వాత ఇంకేం జరిగిందంటారు? తర్వాత వాళ్ళ నాన్నగారికి వాళ్ళకి పరిచయం చేసింది నన్ను కాపాడినందుకు. వాళ్ళ నాన్నగారు నేను చేసే కార్యక్రమాలు వీటికి చూసి ఈ అమ్మాయిని నాకు ఇచ్చి చేయాలని అడిగాడు, కానీ ఈ అమ్మాయి ఒప్పుకోలేదని, ఇష్టం లేదన్నది. తర్వాత వాళ్ళ నాగలోకానికి గురువుగా అక్కడే ఉండమని అక్కడే ఉంచారు నన్ను. ఉంచినప్పుడు ఈ అమ్మాయి మనసు మారుతుంది. తర్వాత కోనేటి దగ్గరకు వచ్చి మట్టి కుండలతో ఇద్దరం నీళ్లు తెచ్చి శివలింగానికి అభిషేకించేవాళ్ళు. ఈ అమ్మాయికి సంబంధించిన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు అందరూ జలకాలాడి వచ్చిన పూజ చేసేవాళ్ళు. నాగభవిత ఈ విషయంలో కూడా ఫేక్ చెప్పింది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నాగభవిత చెప్పింది ఏంటంటే, నాగభవిత చెప్పింది లేదు మా నాన్నగారు చేసుకోమన్నారు, నన్ను కాపాడారు కాబట్టి మా నాన్నగారు చెప్పగానే నేను చేసుకున్నానని చెప్పారు. మీరంట ఎస్, ఆడియో విత్ వీడియో రికార్డ్ ఉంది. 100% నేను తప్పుగా ఈ విషయం చెప్తే నన్నే తప్పు అనుకుంటారు. అదైతే ఆడియో, మీరు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆడియో ఉంది కదా. కార్తికేయ గారు ఏం చెప్తున్నారంటే, కొద్ది రోజులు అక్కడ ఏదైతే మీ వంశం ఉందో మీ వంశానికి రాజుగమ్మని మీ నాన్నగారు అడిగారు కాబట్టి ఇది కొద్ది రోజులు ఉన్న తర్వాత మీ మనసు మారుతుందేమో అని, అప్పుడు మీ మనసు మారి పెళ్లి చేసుకుని అంటున్నారు. అదే కదా? ఓకే, నెక్స్ట్ ఏం జరిగింది? ఒక మాకు సంబంధించిన వాళ్ళు కాబట్టి బయట వాళ్ళు కానీ ఎవరైనా కానీ కొన్ని కారణాల వల్ల ఒక దైవ సంపద కొల్లగొట్టాలని చూసినప్పుడు, లేదు అక్కడికి వెళ్దాం, ఇంకా దైవ సంపద చాలా ఉంది. జర్నీ రైలు పట్టాల కంటే ఎక్కువ ఉంది. ఇది సినిమా స్టోరీ కదా, అంత ఈజీగా అయిపోదు. ఒకటి, ఇంకోటి, నాగ కార్తికేయ పేరు ఏంటి అప్పట్లో? అంటే మీ జాతికి సంబంధించిన పేరు, ఏ జాతికి సంబంధించిన పాము మీరు అప్పుడు? ఆదిశేషుడు వంశానికి సంబంధించిన ఆదిశేషుడు. ఓకే, ఇది కరెక్ట్.
ఈ అమ్మాయి అదే చెప్పింది పేరు. ఓకే ఓకే. నెక్స్ట్, మీ తల్లిదండ్రులు పూర్వకాలంలో మీ తల్లిదండ్రుల పేరేంటి, మీ తల్లిదండ్రులు ఇప్పుడు ఎక్కడున్నారు, లేదంటే మీ జాతి సంబంధించిన ఏంటి? నా తల్లిదండ్రులు అయితే నేను పుట్టుకతోనే చనిపోయారు. నాకైతే అది గుర్తు లేదు. పుట్టుకతో నాకు లేనప్పుడు నేను ఎక్కడ పెరిగానో తిరిగి వచ్చాను ఆ ప్రాంతానికి. కార్తికేయ గారు, మీరు పాము అయితే నన్ను కాటేయండి, నేను తప్పు చేస్తే నీ విషయానికి నేను చనిపోతా, కానీ కథలు అల్లకండి, ఇక్కడ కథలు చెప్పకండి. కథలు కాదు ఇది, కథలు చెప్పకండి అని అంటున్నా నేను. మీ ఏరియాలో నేనున్నా, నీకు చేతనేం చేసుకోవచ్చు, నేను ఎవరికి భయపడను. నేను ఒకటే చెప్తున్నా, మీరు నాకు కథలు చెప్పకండి, వాస్తవాలు చెప్పండి. మీరు చెప్పిన వాస్తవాలు 100% నేను చెప్తున్నా, నేను దేనికైనా నేను రెడీ. మీరు వాస్తవాలు చెప్పినే, నేను కెమెరా ముంగట్నే వాస్తవాలని చెప్తున్నా. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, మీరు ఒక దేవుని కొడుకు. దేవుని కొడుకా లేదంటే రాక్షసుని కొడుకు? అప్పట్లో దైవానికి సంబంధించిన వాళ్ళు దేవుని కొడుకే కదా. నేను ఇప్పుడు మిమ్మల్ని ఏమడిగాను, మీ డాడీ మీ మమ్మీ, మీరు నాగుల వంశానికి సంబంధించిన శేషాధారులా ఏంటది? శేషాధారుల వంశం. ఓకే, వంశం గుర్తుంది మీకు. మీ తాతలు అంటే చిన్నప్పుడు మమ్మీ డాడీ చనిపోయినా మన చుట్టాలు కావచ్చు, ఇక్కడ మానవులు ఎట్లనో అక్కడ దేవుళ్ళు కూడా అట్లనే. ఏదన్నా ఒకటి ఉంటది. కాబట్టి మీకు ఏ రోజు మీ డాడీ ఇది, మీ మమ్మీ ఇది అని ఎవరు చెప్పడం జరగలేదా మీకు? ఎవరు చెప్పడం జరగలేదు. అది అడవిలో జరిగింది కాబట్టి నన్ను తీసుకొచ్చినప్పుడు అక్కడే చనిపోయారు కాబట్టి నాకు తెలియదు. అక్కడ పెరిగాను తప్ప లాస్ట్కి కోనేరు దగ్గర చేరాను. నీకు పేరు పెట్టింది ఎవరు మరి? అప్పుడు నేనే పెట్టుకున్నా పేరు. ఏ వయసులో పెట్టుకున్నారు పేరు? నాకు 7 ఏళ్ల వయసులో పెట్టుకున్నాను. ఓకే. మిమ్మల్ని పెంచి పోషించి ఇంత పెద్దగా చేసింది ఎవరు అప్పట్లో? అప్పట్లో నన్ను ఎవరు పెంచలేదు, పోషించలేదు. ఎక్కడ తిరిగాను ఏదో అంత లెక్క తిరిగి నువ్వు చిన్న ఉన్నావు. ఇప్పుడు మీ మమ్మీ డాడీ మీరు ఏ వయసులో ఉన్నప్పుడు చనిపోయారు? నాకు గుర్తులేదు. మరి నీకు ముడ్డిగా అడిగింది ఎవరు? నీకు భోజనం పెట్టింది ఎవరు? నీకు పాలు ఇచ్చింది ఎవరు? నీకు బట్టలు వేసింది ఎవరు? పాముల జాతికి సంబంధించినప్పుడు పాలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు కదా. ఏది దొరికితే ఇది తినడమే తప్ప, అడవి ప్రాంతంలో తిరగడం తప్ప ఇంకా రెండో ఆప్షన్ ఉండదు కదా. ఓకే. మేజర్ గా నీకు ఇష్టమైన ఫుడ్ ఏంది అప్పట్లో? అప్పట్లో నాకు ఇష్టమైన ఫుడ్ పాలే. మరి నీకు పాలు ఎవరు తెచ్చిపోసేవాళ్ళు? పాలు తెచ్చిపోసేది ఏముంది, చెట్లలో కూడా కొన్ని పాలు వస్తాయి. ఏం పాలు? అవి ఏదో పాలు వస్తాయి చెట్లలో కూడా. ఆ పాలు కూడా సేకరించి కొన్ని ఉంటాయి. ఆహారం అవి అంత గుర్తులు లేవు నాకు. పెద్దగా అయిన తర్వాత పెద్ద అయిన తర్వాత నేను చిన్నగా అప్పటిది అడుగుతున్నా. ఒకటి నాకు ఇదైతే క్లారిటీ ఇవ్వాలి. మీరు ఇక్కడ కొంచెం తప్పించుకుంటున్నారు అనిపిస్తుంది. కంపల్సరీ మీ ఇప్పుడు నేనున్నాను. ఎగ్జాంపుల్, మా తాత వాళ్ళ అయ్య ఏం చేసేవాడో కూడా నాకు తెలుసు. మా తాత వాళ్ళ అయ్య ఏం చేసేవాడో కూడా నాకు తెలుసు. ఓకేనా? మా అయ్య వాళ్ళ తాత ఎవరైతే అయ్యి ఉంటాడో, మా తాత వాళ్ళ అయ్య వాళ్ళ తాత ఏం చేసేవాళ్ళు కూడా నాకు తెలుసు. ఎందుకు తెలుసు అంటే ఇది కంటిన్యూషన్ అయింది కాబట్టి. ఓకేనా? ఇంకోటి చెప్తున్నాను, మీరేం చేస్తున్నారంటే ఈ విషయంలో ఎస్కేప్ అవుతున్నారు ఈజీగా. మీరు ఎస్కేప్ అవుతున్నారని చాలా క్లారిటీగా అర్థం అవుతుంది. ఓకే, మీరు చెప్పండి. ఎస్కేప్ అవడానికి సందర్భం ఏం లేదు. చిన్నప్పుడు ఎంతో మంది, ఇప్పుడు ఈ మానవ జన్మలో అనుకో ఒక పాప గాని బాబు గాని ఎక్కడన్నా ఉన్నారు, అనాథగా పెరిగి ఎక్కడెక్కడో పెరిగి వస్తుంటారు కదా. అదే టైప్ అయింది నాకు కూడా సమయంలో.